So today's topic is comparative account of డైజెస్టివ్ సిస్టమ్. జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైనది ఆహార నాళము, జీర్ణ గ్రంథులు. ఈ రెండింటి గురించి మనం మొత్తం సకశేరుకాల్లో అంటే ఫిషెస్ నుంచి మ్యామల్స్ దాకా వీటితో పాటు సైక్లోస్టోమ్స్, ప్రోటోకార్డియట్స్ కూడా కంపారిటివ్ అకౌంట్ చెప్పుకోబోతున్నాం. ఈ మోడిఫికేషన్స్ ఎలిమెంటరీ కెనాల్లో ఎవల్యూషనరీ కోర్స్లో ప్రోటోకార్డియట్స్ నుంచి క్షీరదాల వరకు ఎలా ఉంది అంటే, ఒకటి ఆహార నాళం పొడవులో మార్పు కానీ, ఆహార నాళం నుంచి ఏర్పడిన చిన్న చిన్న సంచులు వంటి నిర్మాణాల వల్ల కానీ, లేదా ఆహార నాళంలో ఏర్పడినటువంటి కొన్ని ముడతల వల్ల కానీ ఈ మార్పులు అనేవి పరిణామంలో చోటు చేసుకున్నాయి. మొట్టమొదటిది ఏంటి అని అంటే మౌత్, నోరు. ఈ నోరుని మనం ఏమంటాం? గ్రీక్ భాషలో స్టోమా అంటారు. సో మీకు ఎక్కడైనా స్టోమా అన్న పదం తగిలింది అని అంటే అది మౌత్కి రిలేటెడ్ అని మీరు ఈజీగా ఆన్సర్ చేసేయచ్చు. పెరిస్టోమ్ అన్న పదం మీరు వింటారు ఎక్కడ? ఇన్వర్టిబ్రేట్స్లో పారమీషియము, ప్రోటోజోవన్స్ చదువుకునేటప్పుడు. అంటే ఇక్కడ ఏంటి? పెరి అంటే అరౌండ్, స్టోమా అంటే మౌత్. అలాగే సైక్లోస్టోమేటా అని వింటాం. సైక్లో అంటే సర్క్యులర్, స్టోమా అంటే మౌత్. అలాగే యాంఫియాక్సిస్లో కూడా ఎంటెరోస్టోమ్ అనే పదాన్ని ప్రవేశపెట్టారు. ఎంట్రోస్టోమ్ ఏంటంటే ఎక్కడుందంట? ఇది మౌత్ అయితే, ఇది బక్కల్ క్యావిటీ ఆసికుహరం అయితే, ఇది ఈసోఫాగస్ ఆహార వాహిక అయితే, ఈ పార్ట్ మనకి గ్రసని అవుతుంది. ఓకే, సో ఈ గ్రసనిలోకి పెంచుకునే రంధ్రాన్ని వాళ్ళు నోటి రంధ్రము అనుకున్నారు. ఎంటెరోస్టోమ్ అని పేరు పెట్టారు. ఆ తర్వాత కాలంలో ఇది కాదు అని చెప్పడం జరిగింది. రెండోది ఏంటంట? సైక్లోస్టోమ్స్. సైక్లోస్టోమ్స్లో నోరు అనేది గుండ్రంగా ఉంటుంది కాబట్టి దానికి ఆ పేరు పెట్టారు. ఇంకొక ముఖ్యమైనది ఏంటి అని అంటే దవడలు లేకపోవడం వలన వీటిని మనం ఏమంటాం? సైక్లోస్టోమ్ని ఏగ్నాథోస్టోమేటా అని అంటాం. ఏగ్నాథోస్టోమేటా. స్టోమా అంటే నోరు, ఏటా అంటే కలిగిన, ఏం లేదు జ్ఞాథోస్ దవడలు, ఏ అంటే యాబ్సెంట్, దవడలు లేనటువంటి ఈ కార్డేట్స్. వీటిలో ఏమైందంట? ఈ సైక్లోస్టోమ్స్లో సర్క్యులర్ ఓపెనింగ్ పర్మనెంట్గా ఓపెన్ అయి ఉంటుంది. మనం కావలిస్తే నోరు మూసుకోగలం, కానీ ఇందులో ఏమవుతుంది? కంప్లీట్గా పర్మనెంట్గా ఓపెన్ అయి ఉంటుంది. నెక్స్ట్ రెండోది ఏంటి? స్టోమ్స్లో మౌత్, గ్నాథోస్టోమ్స్ అంటే దవడలు కలిగినటువంటి కార్డియట్లు. వాటిలో ఇది నోరు అన్నది పూర్వాంతంలో చివరి భాగంలో ఉంటుంది. కాకపోతే ఇలాస్మో బ్రాంకుల్లో మాత్రం ఇది ఉదరతలం వైపు ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా చేపలు, ఉభయచరాలు, సకశేరుకాల్లో నోటిని చుట్టి ఉంచుతూ చర్మం లాంటి నిర్మాణం ఉంటుంది. దాని వలన ఇవి కదలలేనటువంటి ఏమంటారు దాన్ని? పెదవులను కలిగి ఉంటాయి. కానీ క్షీరదాలకు వచ్చేసరికి నోరు కదలగలిగినటువంటి పెదాలతో కలిగి ఉంటుంది. సో ఇప్పుడు యాక్చువల్గా నోరు డెఫినేషన్ ఏంటి అని అంటే, మన నోరు ఏం తినటం? ఆహారం పెట్టుకునే ప్రాంతాన్ని నోరు అనుకుంటాం, కానీ కాదు. రెండు పెదవుల మధ్య ఉండేటటువంటి రంధ్రాన్ని నోరు అంటాం. ఎప్పుడైనా చూడండి, షటప్ అని అంటే ఏం చేస్తాం? నోరు మూసేస్తాం. నోరు మూయడం అంటే ఏం మూసాం? రెండు పెదాలని మూసేసాం. అంటే రెండు పెదాలకి మధ్యలో ఉన్న ఈ రంధ్రాన్ని మనం నోరు అని చెప్పేసి అని అంటాం. ఈ నోరు తర్వాత భాగము ఆసికుహరం. ఈ ఆసికుహరంకి వచ్చేసరికి గ్నాథోస్టోమ్ ఫిషెస్లో ఇదేమైతుందంట? నా వాయిస్ వినపడుతుందండి? ఓకే, గ్నాథోస్టోమ్ ఫిషెస్లో ఓరల్ క్యావిటీ రూఫ్లో ఏముంటాయి? టీత్ ఉంటాయి. దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి? ఆహారాన్ని, నీటిని సరఫరా చేయడం మాత్రమే. అది యాంఫీబియన్స్కి వచ్చేసరికి, అలాగే కొన్ని సరీసృపాలకు వచ్చేసరికి ఈ
ఆస్తికుహరం యొక్క కింది భాగము కండరయుతంగా ఉంటుంది. ఇది కండరయుతంగా ఉండడం వలన ఒకటి ఆహారాన్ని మింగడానికి, రెండు శ్వాస పీల్చుకోవడానికి తోడ్పడుతుంది. మీరు కప్ప యొక్క శ్వాసక్రియ మీరు చదువుంటే గనక దీంట్లో 3 రకాల శ్వాసక్రియలు ఉన్నాయని చదువుతాం. ఒకటి చర్మీయ శ్వాసక్రియ, రెండోది పుప్స శ్వాసక్రియ, మూడోది ఆస్యకుహర శ్వాసక్రియ అని. అంటే ఈ ఆస్యకుహరం అన్నది పైకి కిందకి లేవడం ద్వారా గాలిని నింపుకొని ఆస్యకుహరానికి అడుగు భాగంలో అనేకమైన రక్తకేశ నాళికలు సరఫరా ఉండడం వలన అది శ్వాసక్రియలో పాల్గొంటుంది. ఈ మస్కులర్ పోల్ కండరయుతంగా ఉండడం వలన ఆస్యకుహరాన్ని పైకి కిందకి కదిపి ఆ రక్తనాళాల్లోకి గాలి ద్వారా వచ్చిన నోటి ద్వారా వచ్చిన గాలి రక్తనాళాల్లోకి ఆక్సిజన్ వెళ్ళి కార్బన్ డైఆక్సైడ్ డిఫ్యూజ్ అవ్వడం ద్వారా ఇది శ్వాస పీల్చుకోవడంలోనూ రెప్టైల్స్లో అయితే, శ్వాసక్రియలోను యాంఫిబియన్స్, ఫ్రాగ్ లాంటి వాటిలో అయితే ఉపయోగపడుతుంది. అదే క్షీరదాలకు వచ్చేసరికి నోటి రంధ్రానికి ఆస్యకుహరానికి ముందు ఇంకొక చిన్న ఖాళీ ప్లేస్ ఉంటుంది. అది ఎక్కడుందంట? నోటి రంధ్రానికి దంతాలకి మధ్యలో ఉంటుంది. దీన్ని అళిందము అంటారు. దీన్ని ఏమంటారు? అళిందం, వెస్టిబ్యూల్ అంటాం. ఈ వెస్టిబ్యూల్ తర్వాతే నీకు ఆస్యకుహరం స్టార్ట్ అవుతుంది. సో క్షీరదాల్లో మాత్రం మిగతా అన్నింటిలో నోరు డైరెక్ట్గా ఆస్యకుహరంలో తెరుచుకుంటే, క్షీరదాల్లో మాత్రం నోరు ముందుగా అళిందంలోకి తరువాత ఆస్యకుహరంలోకి తెరుచుకుంటుందట. మరి ఆస్యకుహరంలో అనేకమైన భాగాలు ఉన్నాయి. ఏంటి? ఇది ఆస్యకుహరం అనుకుంటే దాని పైన రంధ్రాలు ఉంటాయి, అవి నాసికా కుహరాల్లోకి దారితీస్తాయి. సో ఇది నోటి రంధ్రం, ఇది బాహ్య నాసికా రంధ్రం. ఓకే, ఈ నాసికా రంధ్రం నుంచి ఏర్పడిన నాసికా కోశాలు తల భాగం నుంచి మనకు తెలుసు ప్రాథమిక జనన స్థరాల్లో బహిస్త్వచం, మధ్యస్త్వచం, అంతఃస్త్వచం ఉంటాయి. బహిస్త్వచం నుంచి చర్మములోని బహిశ్చర్మము మరియు నాడీ వ్యవస్థ ఏర్పడుతుందని తెలుసు. నాడీ వ్యవస్థ తల భాగంలో ఉంది, స్పైనల్ కార్డ్ మిగిలిన భాగంలో ఉంది. కాబట్టి ఇది ఎక్టోడర్మల్ ఇన్ ఆరిజిన్ అని చెప్పేసి చెప్తారు. నాసికా కుహరాలు బహిస్త్వచం నుంచి ఏర్పడిన నిర్మాణాలు అని చెప్తారు. ఫిషెస్లో కంప్లీట్గా ఓరల్ క్యావిటీకి నేసల్ క్యావిటీకి సంబంధం లేదు, క్లోజ్ అయిపోయి ఉంటుంది. కానీ ఊపిరితిత్తుల చేపలు అంటాం, డిప్నాయ్ చేపలు, పుప్పుస కోశాలు కలిగిన చేపలు, వీటిల్లో ఇంటర్నల్ నాస్ట్రిల్స్, అంతర్నాసికా రంధ్రాలు మనలో ఉన్నట్టే ఉంటాయి. ఈ అంతర్నాసికా రంధ్రాలని కోయనే అని అంటారు. ఓకే, ఈ కొయ్యనే కలిగి ఉండడం వలన ఏమవుతుందంట? ఈ రెండు సంబంధాన్ని కలిగి ఉంటాయి. మరి బర్డ్స్కి వచ్చేసరికి ఇక్కడ ఏమవుతుంది? ఇది తాలుగు అంటాం, ప్యాలెట్, మన అంగిలి అంటాం కదండి. ఈ అంగిలి చిన్నగా కట్ అయి ఉంటుంది. ఈ అంగిలి అనేది కట్ అయి ఉంటుందంట. సో అంగిలి కట్ అవ్వడం వలన ఏమవుతుంది? ఈ రెండు కలిసి ఉంటాయి. దీన్ని క్లెఫ్ట్ ప్యాలెట్ అని చెప్పేసి అని అంటారు. నెక్స్ట్ మ్యామల్స్కి వచ్చేసరికి, క్షీరదాలకు వచ్చేసరికి ఆస్తికుహరంలో పై భాగం తాలుగు. ఈ పై భాగంలో ముందు భాగం అంతా రూగే అనేటటువంటి ముడతలతో ఏర్పడి హార్డ్గా ఉంటుంది, మీరు నాలుగుతో టచ్ చేసి తెలుస్తుంది. వెనక భాగానికి వచ్చేసరికి సాఫ్ట్గా ఉంటుంది. ఆ సాఫ్ట్గా ఉన్న దాని నుంచి ఒక చర్మపు ముడత గ్రసంలోకి తెరుచుకుంటుంది. దీన్నే కొండ నాలుక లేదా ఉవ్యులా అని చెప్పేసి అని అంటారు. ఈ మొదటి భాగాన్ని కఠిన తాలుగు అంటాం, రెండో భాగాన్ని మృదు తాలుగు అని అంటాం. ఈ కఠిన తాలుగు ఉన్నవి డిప్నోవన్స్, యాంఫీబియన్స్, రెప్టైల్స్లో దీన్ని ప్రాథమిక తాలుగు అంటాం. మృదు తాలుగుతో కలిపితే దాన్ని అప్పుడు ఏమంటాం? ద్వితీయ తాలుగు అని చెప్పేసి అని అంటాం. కాబట్టి క్షీరదాలకు వచ్చేసరికి మనకి ద్వితీయ తాలుగు ఉంటుంది. నెక్స్ట్ ఏంటి? దంతాలు. దంతాలు రెండు రకాలు, ఎపిడర్మల్ దంతాలు అంటే బహిశ్చర్మ దంతాలు, రెండు నిజ దంతాలు. బహిశ్చర్మ దంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అని అంటే ముందుగా సైక్లోస్టోమ్స్కి వచ్చేద్దాం. ల్యాంప్రే అంటే పెట్రోమైజా. వీటిల్లో చర్మంలో ఉన్నటువంటి 5 పొరల్లో మొదటి పొరని స్ట్రాటమ్ కార్నియం అంటాం. ఈ స్ట్రాటమ్ కార్నియం నుంచి ఏర్పడినటువంటి
దంతాలని ఎపిడెర్మల్ దంతాలు అని అంటాం. మరి రెండోది ఎక్కడ ఉన్నాయంట? కప్పు యొక్క డింబకం ట్యాడ్పోల్లో ఉన్నాయంట. ఈ ట్యాడ్పోల్లో పెదవుల నుంచి సన్నటి శంఖాకార నిర్మాణాలు ఏర్పడతాయి. అవి కూడా ఎపిడెర్మల్ టీత్ కింద చెప్తారు. ఇవి కాక డక్ బిల్డ్ ప్లాటిపస్, ఆర్నిథోరింకస్ మనకు తెలుసు. అలాగే కొన్ని ఆంఫీబియన్స్, సైరన్ అని అంటాం, సైరీనియన్స్, అలాగే తిమింగలాలు, బెలిన్ తిమింగలాలు అంటాం. వీటన్నిటిలో హార్నీ ప్లేట్స్ ఉంటాయి ఆశికుహర భాగంలో. అవి కూడా ఎపిడెర్మల్ దంతాలే. అలాగే తాబేళ్లలోను, స్పినోడామ్లోను, మొసళ్ళలోను, పక్షుల్లోను, మోనోట్రిమ్స్, ప్రోటోథీరియన్స్లోను. ఇవన్నీ కూడా అండోత్పాదక జీవులు. సో గుడ్డులో పిల్ల డెవలప్ అయ్యి బయటికి రావాలి. బయటకు వచ్చే ముందు దీనికి చిన్న దంతాలు ఉంటాయంట. ఆ దంతాలతో ఈ షెల్ని కట్ చేసుకొని అది బయటకు వస్తుంది. సో వీటిని ఎగ్ టూత్ అని చెప్తాను అంటాం. ఈ ఎగ్ టూత్ కూడా ఎపిడెర్మల్ దంతాల కిందే చెప్తాం. రెండోది ఏంటి? ట్రూ టీత్. ఈ ట్రూ టీత్ అన్ని సకశేరుకాల్లో ఉంటాయంట. ఎవరిలో లేవు? ఏగినాథన్స్ అంటే సైక్లోస్టోమ్లో లేవు, కొన్ని ఇలాస్మోబ్రాంక్స్లో, కొన్ని టీలియాస్లో లేవు, స్టర్జన్స్లో లేవు, కొన్ని ఫిషెస్లో. అలాగే గోధురు కప్పల్లో లేవు, సైరన్, టర్టిల్స్, మోడర్న్ బర్డ్స్ వీటన్నిటిలో కూడా ఇది దంతాలు లేవు. జనరల్గా ఎక్కువగా ఎగ్జామ్స్లో ట్రూ టీత్ ఆర్ యాబ్సెంట్ ఇన్ మోడర్న్ బర్డ్స్, ట్రూ ఆర్ ఫాల్స్ అని అడిగితే కనుక మనం దాన్ని ట్రూ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ట్రూ టీత్ టైప్స్లో మనకి మీరు ఆల్రెడీ చదువుకున్నారు కాబట్టి ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతాం. ఫిషెస్, యాంఫీబియన్స్లో ఫ్రాగ్ చూసుకుంటే దంతాలు జీవిత చరిత్రలో అనేక సార్లు ఏర్పడితే పాలిపోయడానికి దంతాలు, దాన్ని తెలుగులో బహువార దంతాలు అని అంటారు. దంతాలు అన్నీ ఒకే రకంగా ఉంటే హోమోడాంట్ దంతాలు లేదా సమదంతాలు అని అంటారు. దంతాలు దవడల యొక్క అంచు నుంచి ఏర్పడితే వాటిని ఆక్రోడాంట్ దంతాలు అని చెప్పేసి అని అంటారు. అదే యూరోడీల్స్, లిజర్డ్స్ అంటే మనకు తెలుసు రెప్టైల్, సరీసృపాలకు చెందినవి. యూరోడీల్స్ అంటే ఏంటి? మనకి యాంఫీబియన్స్లో 3 రకాలు ఉన్నాయి: ఎపోడా, యూరోడీలా, ఎన్యూరా. ఎపోడా అంటే కాళ్ళు చేతులు లేని, పూర్వాంగాల చర్మాంగాలు లేని ఇక్తియోఫిస్ లాంటివి. ఎన్యూరా అంటే యూరా అంటే టెయిల్, యాన్ అంటే ఆబ్సెంట్, టెయిల్లెస్ యాంఫీబియన్స్ అంటే ఏంటది? ఫ్రాగ్స్, టోడ్స్, కప్పులు, గోధుమ కప్పులు. మూడోది యూరోడీలా, యూరో అంటే టెయిల్డ్ యాంఫీబియన్స్, సాలమెండర్లు, ల్యూట్రిడ్. వీటిలో ఈ యూరోడీల్స్లో దంతాలు ఎలా ఉన్నాయంట? పాలిఫయోడాంట్, హోమోడాంట్ ఇందాక చెప్పుకుందే, ప్లూరోడాంట్ దంతాలు. ప్లూరోడాంట్ దంతాలు అంటే ఏంటి? దంతాలు ఉంటాయి, దవడల అగ్రభాగంలో కాకుండా దవడల లోపలి అంచులో పార్శ్వముగా పక్క వైపున అంటుకుంటాయి. దవడలకి పక్క వైపున పార్శ్వ భాగంలో అంటుకుని ఉంటాయి కాబట్టి వీటిని ప్లూరోడాంట్ దంతాలు అని చెప్పేసి అని అంటాం. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ కింద మీరు కెలోటిస్ చెప్పుకోవచ్చు, సాలమండర్స్ని చెప్పుకోవచ్చు. అలాగే హ్యూమన్ బీయింగ్స్కి వచ్చేసరికి ముఖ్యంగా మనలో వివార దంత విన్యాసం 2 సార్లు ఏర్పడతాయి. థీకోడాంట్ దంత విన్యాసం గర్కలలో ఉంటాయి. హెటిరోడాంట్ దంత విన్యాసం భిన్న రకాలు, కుంతకాలు, రతనికలు, అగ్రచర్వనికాలు, చర్వనికాలు అని 4 రకాలుగా ఉంటాయి. ఇవి కాక ఇంకా అనేక రకాలు ఉన్నాయి. దంత విన్యాసం గురించి చెప్పుకున్నప్పుడు మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇంకా మూడో పార్ట్ మన ఓరల్ క్యావిటీలు ఏమున్నాయంట? టంగ్, నాలుక. ఈ నాలుక సైక్లోస్టోమ్స్కి వచ్చేసరికి మనకి పైలాలోని రాడ్యులా ఎలాగైతే నత్తలో రాడ్యులా రాస్పింగ్ ఆర్గాన్గా పనిచేస్తుందో ఇక్కడ కూడా ఇది రాస్పింగ్ ఆర్గాన్గా పనిచేస్తుంది. అంటే ఆహారాన్ని ముక్కలు చేయడానికి ఉపయోగపడే భాగంగా తోడ్పడుతుంది. అదే ఫిష్కి, నెక్ట్యూరస్లోను గమనిస్తే టంగ్ ప్రైమరీ టంగ్ అని అంటారు, ప్రాథమిక నాలుక అని అంటారు. ప్రాథమిక నాలుక అంటే ఎలాంటిదంట? ప్రాథమిక నాలుక అనేది నాన్ మస్క్యులార్, కండర రహితంగా ఉంటుంది. ఇమ్మొబైల్, కదలలేనిగా ఉంటుంది. సో మనం మాట్లాడుతున్నాం, కారణం ఏంటంటే నాలుక కదులుతుంది కాబట్టి. కానీ వాటిల్లో కదలలేనటువంటి నాలుక ఉంటుంది.
కానీ దాని మీద కొన్ని గ్రాహకాలు ఉండడం వలన అది జ్ఞానాంగంగా పనిచేస్తుంది. అంతకు మించి దేనికి ఉపయోగపడదు. అందుకే వీటిని ఫిషెస్లోను నెప్ట్యూరస్లోను ఏమంటారు, దీన్ని ప్రాథమిక నాలుక అని అంటాం. కానీ మనకు వచ్చేసరికి సెకండరీ టంగ్. ఫ్రాగ్కి వచ్చేసరికి డెఫినిట్ టంగ్ అని చెప్తాను అంటాం. ఫ్రాగ్, టోడ్స్, సాలమెండర్స్లో అంటే ఎన్యూరాలోను యూరోడియన్స్లోను. ఎలా ఉంటుందంట, ఇది స్టిక్కీగా జిగురుగా ఉంటుంది. అంతేకాక మనలో నాలుక వెనుక భాగంలో అంటుకుని ఉంటే దీనికి ముందు భాగంలో అంటుకుని ఉంటుంది. కాబట్టి నాలుకని బయటికి పంపించి వెనుక భాగాన్ని కీటకాలను సేకరించి లోపలికి మళ్ళీ వచ్చేస్తుంది. అందుకోసం ఇది జిగురుగా ఉంటుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అలాగే టర్టిల్స్లోను, తాబేళ్ళలోను, క్రాకడైల్స్లోను, కొన్ని బర్డ్స్, తిమింగలాల్లో కూడా ఇది ఇమ్మొబైల్ ప్రాథమిక నాలుకగానే ఉంటుంది. అలాగే స్నేక్స్, సమ్ లిజర్డ్స్, యాంటీటర్స్, స్పైనీ యాంటీటర్ ఉంది కదండి, వీటిలో ఇవి ప్రోటోథీరియన్స్లో నాలుక పొడుగ్గాను, హైలీ ప్రొట్రాక్టైల్ బయటికి బహిష్కరించబడేదానిగాను ఆహార సేకరణ కోసం ఉపయోగపడుతుంది. ఇంకా క్షీరదాలకు వచ్చేసరికి నాలుక ఏం చేస్తుందంట, ఆస్టకుహరం యొక్క కింది భాగానికి అటాచ్ అయి ఉంటుంది. ఎలాగా, ఒక లిగమెంట్ ద్వారా. ఈ లిగమెంట్ని ఫ్రెన్యులం అంటాం. సో ఎగ్జామ్స్లో ఈ బిట్ ఇచ్చే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్ సలైవరీ గ్లాండ్స్. సలైవరీ గ్లాండ్స్ లేదా ఆస్టకుహర గ్రంథులు ఇవి వచ్చేసరికి ఫిషెస్లోను, ఆక్వాటిక్ యాంఫీబియన్స్లోను ఓన్లీ దాని ఏమంటారు, మ్యూకస్ అంటే శ్లేష్మాన్ని స్రవించేవి మాత్రంగా ఉంటాయి. కానీ మనలోకి అయితే శ్లేష్మంతో పాటు నీటిని అలాగే ఎంజైమ్ను కూడా స్రవిస్తుంది. కొన్ని పాయిజనస్ స్నేక్స్లో ఈ లాలాజల గ్రంథులు లేదా ఓరల్ గ్రంథులు ఏం చేసాయంట, విష గ్రంథులుగా మారుతాయి. నెక్స్ట్ మౌత్, బక్కల్ క్యావిటీ అయిపోయింది. ఇప్పుడు ఫారింక్స్కి వచ్చేసాం. ఫారింక్స్కి వచ్చేసరికి చేపల్లో ఇది పెద్ద భాగంగా ఉంటుంది, ఉండి అనేకమైన రంధ్రాలు కలిగి ఉంటుంది. కాబట్టి వాటర్ అనేది నోరు ద్వారా, ఆస్టకుహరం ద్వారా దీంట్లోకి వచ్చి ఈ రంధ్రాల ద్వారా బయటకు వచ్చేస్తుంది. ఇలా వచ్చేటప్పుడు ఈ రంధ్రాలు ఏమన్నాం, మొక్క చీలికలు అన్నాం. ఈ మొక్క చీలికల మధ్య ప్రాంతంలో అనేకమైన రక్తకేశ నాళికలు సరఫరా అయి ఉంటాయి. కాబట్టి ఈ ప్రాంతం అంతా ఎర్రగా ఉంటుంది. సో ఈ రంధ్రము ఇటుపక్క ఉన్నటువంటి ఈ రెండింటిని కలిపి మనం మొప్పలు అని అంటాం. ఈ రంధ్రాన్ని మొప్ప చీలికలు అని అంటాం. సో ఈ మొప్ప చీలికలు గ్రసని భాగంలో ఉండి జల శ్వాసక్రియలో చేపల్లో తోడ్పడతాయి. అదే గ్రసని మనలోను మిగిలిన చతుష్పాదులు అంటే ఉభయచరాల నుంచి క్షీరదాల వరకు అన్నిట్లోనూ చిన్నదిగా ఉంటుంది. ఓకేనా, దీని నుంచే శ్వాసనాళం ఏర్పడుతుంది, ఆహార నాళం కూడా, ఆహార వాహిక కూడా ఏర్పడుతుంది. సో తర్వాత ఆహార వాహిక వచ్చేసరికి ఈ ఆహార వాహిక యొక్క పొడవు అనేది మెడ యొక్క పొడవు మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకోసం, గొంతు నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి. మనలో అయితే గొంతు నుంచి ప్రారంభమై మెడంతా ప్రయాణించి ఉరకుహరం ప్రయాణించి డయాఫ్రమ్ని, విభాషిక పటలాన్ని లేదా ఉదర వితానాన్ని చీల్చుకొని ఎక్కడికి వెళ్తుంది, అబ్డామిన్ ఉదర కుహరంలోకి వెళ్ళి అక్కడ జీర్ణాశయంలో అంతమవుతుంది. మరి చేపలు మరియు ఉభయచరాలు వీటిలో మెడ చిన్నదిగా ఉంటుంది కాబట్టి ఈ ఆహార నాళం, ఈ ఆహార వాహిక కూడా చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఆమ్నియోట్స్లో అంటే ఉల్బదారుల్లో ఇది పొడవుగా ఉంటుంది. ఒక తేడా మిగిలిన ఆహార నాళంలో భాగాలకి, స్టమక్ నుంచి ఇంటెస్టైన్ వరకు ఈసోఫాగస్కి తేడా ఏంటి అని అంటే, ఆహార నాళం యొక్క కుడ్యంలో 4 పొరలు ఉంటాయనుకుంటాం. అందులో వెలుపలి పొరని సీరోసా అని చెప్పేసి అని అంటాం. ఈసోఫాగస్ అనేది ఆహార వాహిక ఉదర కుహరానికి వెలుపల ఉంటుంది కాబట్టి దాంట్లో సీరోసా అనేటటువంటి ఈ త్వచము ఉండదంట. నెక్స్ట్ దీంట్లో ఏం మార్పులు వచ్చాయి అని చూస్తే, గింజల్ని ఆహారంగా తీసుకునే పక్షుల్లో ముఖ్యంగా మనం డిగ్రీలో మీరు చదువుకున్న కొలంబాలివియా పావురంలో ఈ ఆహార వాహిక అనేది మధ్యలో ఏం చేస్తుందంట, పొడవుగా ఉంటుంది కానీ మధ్యలో ఏం చేస్తుంది, ఒక 2 సంచుల లాంటి నిర్మాణాన్ని ఏర్పరిచింది, ఒక జత.
వీటినే అన్నకోశము లేదా క్రాప్ అని చెప్పేసి అని అంటాం. ఇది తీసుకున్న గింజలని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. అంతేకాక ఆ గింజల వలన లోపల ఉన్నటువంటి ఎపిథీలియం ఉపకళాపొర కరిగి చిన్న కొంచెం ద్రవం లాంటి నిర్మాణం ద్రవంలాగా ఏర్పడుతుంది. ఆ ద్రవాన్ని మనం ఏమంటాం, క్రాప్ మిల్క్ అని చెప్పేసి అని అంటాం. ఈ క్రాప్ మిల్క్ అనేది దీని యొక్క ప్రత్యేకత. ఇది యంగ్ బర్డ్స్ని ఫీడ్ చేయడానికి ఉపయోగపడుతుందని అంటారు. మరి ఈసోఫాగస్ యొక్క కండరాల గురించి వచ్చేసరికి ఇదంతా ఈసోఫాగస్ తీసుకుంటే పూర్వాంతంలో స్ట్రైప్డ్ మజిల్స్ ఉంటాయి, పరాంతంలో స్మూత్ మజిల్స్ ఉంటాయి. మధ్య భాగానికి వచ్చేసరికి స్మూత్ మజిల్స్, స్ట్రైప్డ్ మజిల్స్ అంటే అరేకిత కండరాలు, రేకిత కండరాలు రెండు ఉంటాయి. ఇది ఈసోఫాగస్ యొక్క ముఖ్యమైన నిర్మాణాలు, మార్పులు. ఇంకా స్టమక్ వచ్చేసరికి ఈ స్టమక్ మనకి మన క్లాస్లో మీకు చెప్పినప్పుడు ఉదర కుహరంలో ఉన్నటువంటి శరీర కుహరంలో ఉన్న భాగాలని పట్టి ఉంచడానికి డార్సల్ మిసెంట్రీ, వెంట్రల్ మిసెంట్రీ ఉంటాయని చెప్పాను. అందులో డార్సల్ మిసెంట్రీ యొక్క ఒక భాగం పేరు మీసోగాస్టర్. ఈ మీసోగాస్టర్ ఏం చేస్తుందంట, జీర్ణాశయాన్ని ఉదర కుహరంలో అది ఉన్న ప్లేస్లోనే పట్టి ఉంచడానికి తోడ్పడుతుంది. ఈ జీర్ణాశయానికి మూడు క్రియలు ఉన్నాయి. ఒకటి ఏంటంట, ఆహారాన్ని పేగులోకి వెళ్లే ముందు తాత్కాలికంగా నిల్వ ఉంచడం. రెండోది యాంత్రిక జీర్ణక్రియ, దాంట్లో ఉన్నటువంటి బలమైన కండరాలు ఆహారాన్ని మదించడానికి ఉపయోగపడుతుంది. మూడవది ప్రాథమిక రసాయనిక జీర్ణక్రియ, ఎంజైముల సహాయంతో జరుగుతుంది. ఎలా జరుగుతుంది అని అంటే, స్టమక్ వచ్చేసరికి స్టమక్ లోపల గ్లాండ్స్ ఉంటాయి. ఈ గ్లాండ్స్ ఉంటే దాన్ని ట్రూ స్టమక్ అని చెప్పేసి అని అంటాం. ఈ గ్లాండ్స్ ఏంటవి, జఠర గ్రంథులు. జఠర గ్రంథులు లేదనుకోండి, దాన్ని ఏమంటాం, నిజమైనటువంటి జీర్ణాశయం కానిదిగా పరిగణిస్తాం. సో నిజమైన జీర్ణాశయము ప్రోటోకార్డియేట్లోను, సైక్లోస్టోమ్లోను, ఊపిరితిత్తు చేపల్లోను, కొన్ని ప్రాథమిక బోనిఫిషెస్ అంటే అస్థి చేపల్లోనూ ఉంటుంది. నెక్స్ట్ మరి ట్రూ స్టమక్ అంటే ఏం చెప్పుకున్నాం, దేంట్లోనైతే జఠర గ్రంథులు ఉంటాయో దాన్ని నిజమైన జీర్ణాశయం అని చెప్పుకుంటాం. ఈ నిజమైన జీర్ణాశయానికి భిన్న ఆకారాలు ఉంటాయి. కొన్నిట్లో చూడండి స్ట్రైట్గా ఉంది. సో తిన్నగా ఎవరిలో ఉందంట, సైక్లోస్టోమ్స్లోను, గార్లోను, బెలూన్లోను, సాలమాండర్లోను. కొన్నిట్లో స్పిండిల్ షేప్, కదురు ఆకారంలో ఉంటుంది. కదురు అంటే మీకు అప్పడాలకారం గుర్తుపెట్టుకుంటే స్పిండిల్ షేప్ అంటే అదనమాట. సో స్పిండిల్ షేప్ కదురు ఆకారంలో ఉంటుంది. ఎవరిలో, ప్రోటియస్, నెక్టురస్, స్నేక్స్, లిజర్స్లో. అదే టర్టిల్స్, టార్టాయిసెస్కి వచ్చేసరికి చూడండి, ఇది కర్వ్ ట్యూబ్ లాగా ఉంటుంది టర్టిల్స్లోను, టార్టాయిస్లోను. అదే మనకు వచ్చేసరికి ఇది జే షేప్లో ఉంటుంది. చూడడానికి ఎలా ఉందండి, జే షేప్లో లేదా యూ షేప్లో ఉంటుంది. సో మనకు వచ్చేసరికి ఎలాస్మోబ్రాన్స్లోను, హ్యూమన్స్లోను, సీల్స్లోను, గోబియస్లోను జే లేదా యు ఆకారంలో ఉంటుంది. సో ఈ ఆకారాలు కూడా కొన్ని సందర్భాల్లో ఎగ్జామ్స్లో అడిగే అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ స్టమక్ యొక్క జీర్ణాశయం యొక్క భాగాలు. ఆహార వాహిక నుంచి వచ్చిన తర్వాత స్టమక్ని బయట నుంచి చూస్తే చూడడానికి ఒకే ఒక కోశం లాగా ఉంటుంది. కానీ శాస్త్రవేత్తలు దీన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద విభజించారు. క్రాకడైల్స్లోను, సీడ్ ఈటింగ్ బర్డ్స్లోను స్టమక్ యొక్క పూర్వ భాగాన్ని ఏమన్నారు, ప్రోవెంట్రికల్స్ అని అన్నారు. దాని తర్వాత భాగాన్ని గిజర్డ్ అని అంటారు. సో క్రాకడైల్స్లోను మిగతా వాటిలోనూ స్టమక్ జీర్ణాశయంలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ప్రోవెంట్రికులస్, రెండు అంతర జఠరము లేదా గిజర్డ్ లేదా వెంట్రికులస్ అని అంటాం. ఈ ప్రోవెంట్రికులస్ జఠర గ్రంథుల్ని కలిగి జీర్ణక్రియలో తోడ్పడుతుంది. ఈ అంతఃచక్రం అనేది మింగేసినటువంటి ఈ విత్తనాలు అలాగే గింజలని క్రష్ చేయడం కోసం దీంట్లోపల చిన్న చిన్న రాళ్లతో కూడిన నిర్మాణాలు ఉంటాయి. వాటిని గ్యాస్ట్రోలిట్స్ అంటాం. సో ఈ రకంగా స్టమక్ రెండు పనులు చేస్తుంది. ఒకటి రసాయనిక జీర్ణక్రియ,
జఠర గ్రంథుల నుంచి రిలీజ్ అయినటువంటి ఎంజైముల సహాయంతో 2 యాంత్రిక జీర్ణక్రియ ఈ గిజార్డ్లో జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి మ్యామల్స్. మనకు వచ్చేసరికి దీంట్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంట, హృదయానికి దగ్గరలో ఉన్న పార్ట్ని, ఇక్కడ హృదయం ఉందనుకోండి, దాని దగ్గరలో ఉన్న ఈ పార్ట్ని కార్డియాక్ స్టమక్ అంటాం. ఆ తర్వాత పార్ట్ని ఫండస్ అంటాం. డియోడినంలోకి తెలుసుకునే ప్రాంతాన్ని పైలర్స్ అంటాం. సో 3 ప్రాంతాలని కలిగి ఉంటుంది. కానీ నెమరువేయ క్షీరదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో 4 భాగాలు ఉంటాయి. ఒకటి రూమెన్, 2 రెటిక్యులం, 3 వమాసం, 4 అబమాసం లేదా యూనిట్. ఈ మొదటి 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఆహార వాహిక మార్పు చెందగా ఏర్పడినవి. అంటే దీని యొక్క ముఖ్యమైన పని ఆహారాన్ని నిల్వ చేయడం మాత్రమే. సో గేదెలు, పశువులన్నీ కూడా ఆహారాన్ని బయటికి వెళ్ళినప్పుడు ఆ గడ్డి అంతా తినేసి ఈ 3 ఛాంబర్స్లో దాచుకొని మళ్ళీ పశువుల సాలకు వచ్చిన తర్వాత మళ్ళీ నోట్లోకి రీగజిటేషన్ బయట తెచ్చుకొని అప్పుడు నమిలి మింగి జీర్ణం చేసుకుంటే ఎక్కడ, అభమాసంలో. సో అభమాసంలో ఏమున్నాయి, దీన్ని జఠర గ్రంథులు ఉన్నాయి కాబట్టి ఇది జీర్ణక్రియలో తోడ్పడుతుంది. సో వీటికి ఏం పేరు పెడతారు తెలుగులో? ప్రథమ అమాశయము, ద్వితీయ అమాశయము, తృతీయ అమాశయము, చతుర్థ అమాశయం అని చెప్పేసి అని అంటారు. దీనిలో తృతీయ అమాశయం ఇది ఒంటిలో ఉండదు. సో ఒంటిలో అమాసం లేదా తృతీయ అమాశయము అనేది ఉండదు. మరి ఇంకేమున్నాయి దీంట్లో? రెటిక్యులంలో ద్వితీయ అమాశయంలో నీటి కణాలు ఉన్నాయంట. సో క్యామెల్లో ఈ కణాలు స్రవించేది నీటిలాగా ద్రవంలా వస్తుంటే ఇది ఎండారిలో ఉంటుంది కాబట్టి ఇది నీటిని స్రవించుకుంటుంది అనుకున్నారు. కానీ అది నీరు కాదు, జీర్ణక్రియకి సంబంధించినటువంటి రసాలు విడుదలవుతున్నాయి. ఇది జీర్ణక్రియలో పాల్గొంటుందని తర్వాత తెలిసింది. అలాగే రక్తాన్ని పీల్చేటటువంటి గబ్బిలాల్లో ఇందాక చెప్పుకున్నాం కార్డియస్, ఫండస్, పైలరస్ ఈ 3 భాగాలు. అందులో ఈ 3వ భాగం చాలా విస్తరించి ఉంటుంది. ఇది రక్తాన్ని స్టోర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మరి ఇంకా క్షీరదాల్లో ప్రోటోథీరియా, మెటాథీరియా, యూథీరియా 3 చెప్పుకుంటాం. ప్రోటోథీరియా అంటే అండోత్పాదక క్షీరదాలు, వాటిలో మోనోట్రిమియాటా అనే క్రమం ఉంటుంది. ఈ మోనోట్రిమియాటా క్రమంలో ఉన్నటువంటి జీవుల్ని మోనోట్రీమ్లు అంటాం. వీటిలో నిజమైనటువంటి జీర్ణాశయము ఉండదంట. చివరికి వచ్చేసరికి చిన్న పేగు, పెద్ద పేగు. సో చిన్న పేగుకి సంబంధించి మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సైక్లోస్టోమ్స్లోను, ఇలాస్మోబ్రాంక్స్లోను, స్టర్జన్ పోలియోడాన్ లాంటి అస్థి చేపల్లోనూ చిన్న పేగులో స్టిఫ్లోసోల్ అనేటటువంటి సర్పిలాకార కవాటం ఉంటుంది. సర్పిలాకార కవాటం ఉంటుంది. ఇది ఆహారం యొక్క శోషణ తల వైశాల్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. మరి అస్థి చేపల్లో ఉందా అని అడిగారు అనుకోండి ఎగ్జామ్లో. అస్థి చేపలలో స్టిఫ్లోసోల్ ఉండదు. ఎందుకోసం అంట? వీటిలో ఇది షార్ట్ అండ్ స్ట్రైట్, చిన్నదిగా ఉంటుంది. అది అస్థి చేపల్లో కొంచెం పొడవుగా ఉంటుంది కాబట్టి అబ్జార్ప్షన్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిలో టిఫ్లోసోల్ అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ లార్జ్ ఇంటెస్టైన్కి వచ్చేసరికి లార్జ్ ఇంటెస్టైన్ 2 భాగాలు ఉంటాయి. మొదటి భాగాన్ని కాలన్ అంటాం, రెండవ భాగాన్ని రెక్టమ్ అంటాం. ఎవరిలో ఉంటుంది? రెప్టైల్స్లోను, బర్డ్స్లోను, మ్యామల్స్లో కూడా కాలన్ రెక్టమ్గా ఉంటుంది. కానీ ఫిషెస్లో దీన్ని రెక్టమ్ అని మాత్రమే అంటాం. కాలన్ అన్నాం, ఫిషెస్లో రెక్టమ్ అని మాత్రమే అంటాం. ఈ రక్తానికి మనం పెట్టుకున్న పేరు తెలుగులో పురీషనాళం అని అంటాం. సో చేపల్లో పురీషనాళం ఉంటుంది. ఈ పురీషనాళం నేరుగా అవస్కరంలోకి తెచ్చుకుంటుంది. అలాగే సకశేరుకాలను, పక్షుల్లోనూ మొదటి భాగము కాలన్, రెండో భాగం పురీషనాళం. ఈ పురీషనాళము మళ్ళా అవస్కరంలోకి తెచ్చుకుంటుంది. కానీ క్షీరదాల్లో మొదటి భాగం కాలన్, రెండో భాగం పురీషనాళం. ఇది వాయురంధ్రం ద్వారా బయటకు తెచ్చుకుంటుంది. క్షీరదాలు అన్నిట్లోనూ కాదు. మళ్ళీ ప్రాథమిక క్షీరదాలు ఉన్నాయి. ఏంటవి? మోనోట్రిమ్స్, ప్రోటోథీరియన్స్. వాటిల్లో మళ్ళీ ఇది క్లోయకాతో అంతమవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పేగు, పెద్ద పేగు కలిసే ప్రాంతం. చిన్న పేగు, పెద్ద పేగు కలిసే ప్రాంతంలో టెట్రాపోడ్స్లో చేపలలో తప్ప ఈ 2 కలిసే చోట ఒక కవాటం ఉంటుంది. ఆ కవాటాన్ని ఇలియం అంటే ఏంటి? చిన్న పేగులో 3 భాగాలు, డియోడినం, జిజునం, ఇలియం.
సో ఇలియం ఇది లాస్ట్ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్లో. లార్జ్ ఇంటెస్టైన్ రెండు పార్ట్స్, కోలన్, రెక్టమ్. కోలన్ అనేది ఏంటి? ఫస్ట్ పార్ట్. సో ఇలియంకి కోలన్కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఇలియోకోలిక్ సంవరణి స్పింక్టర్ అని చెప్పేసి అని అంటాం. సో ఇలియోకోలిక్ స్పింక్టర్ ఎందులో ఉంది అని అడిగితే చిన్న పేగుకి పెద్ద పేగుకి మధ్యలో ఉంటుంది, చతుష్పాదులన్నింటిలోనూ ఉంటుంది. దీన్నే ఇలియోకోలిక్ కవాటం అని కూడా అంటాం. దేనికి ఉపయోగపడుతుంది? చిన్న పేగు నుంచి పెద్ద పేగుకి ఆహారాన్ని రవాణా చేయడంలో అది రెగ్యులేట్ చేయడానికి క్రమపరచడానికి తోడ్పడుతుంది. ఇది చేపలలో ఉండదు. మరి ఇంకో ముఖ్యమైన నిర్మాణం ఉంది, దాన్ని ఏమంటాం? సీకం అని అంటాం. సో చిన్న పేగు వచ్చింది, పెద్ద పేగు వచ్చింది, ఈ రెండు కలిసే చోట ఉన్న భాగాన్ని ఏమన్నాం మనం? సీకం లేదా అంధకోశము అని అంటాం. అంధకోశం అంటే అర్థం ఏంటి? ఏదైతే ఇప్పుడు ఆహార నాళం నోటితో ప్రారంభమై పాయుతో అంతమవుతుంది, రెండు వైపులో ఓపెన్ అయి ఉంటుంది. కానీ సీకము ఒకవైపు క్లోజ్ అయిపోయి ఉంటుంది. ఎప్పుడైతే క్లోజ్ అయిపోతూ ఉంటుందో దాన్ని ఏమంటాం? బ్లైండ్ ఛాంబర్ అని చెప్పేసి అని అంటాం. సో సీకం అనేది ఒక అంధకోశంగా ఉంటుంది, అది ఎటువంటి బయటికి ఓపెన్ అవ్వదు. మరి ఇది ఎందుకోసం ఉంది అని అంటే శాకాహారుల్లో దీంట్లో అనేకమైన సెల్యులోజ్ డైజెస్ట్ చేసేటటువంటి ఎంజైమ్స్, బ్యాక్టీరియాలు ఉంటాయి. అందుకోసం ఈ సీకం అనేది ఈ అమ్నియాట్స్లో ఉంటుంది. ఓకే, అది బర్డ్స్తో వచ్చేసరికి ఇవి ఎన్ని ఉన్నాయంట? ఇవి రెండు ఉంటాయి, రెండు ఛాంబర్స్ ఉంటాయి, చిన్న పేగు పెద్ద పేగు కలిసే చోట. సీకం అనేది శాకాహారుల్లో పొడవుగా ఉంటుంది సెల్యులోజ్ డైజెస్ట్ చేయడానికి. అలాగే మానవులు, మంకీస్, ఏప్స్లోకి వచ్చేసరికి చిన్నదిగా ఉంటుంది. దీని చివరి భాగం వెర్మిఫామ్ అపెండిక్స్తో అంతమవుతుంది. ఇది ఒక అవశేషంగా మనలో ఉండిపోతుంది. ఇంకా చివరిగా వచ్చేసరికి అడిషనల్ మాడిఫికేషన్స్లో ఇందాక చెప్పాను, ఫిషెస్లో రెక్టమ్ మాత్రమే ఉంటుందన్నాను. ఈ రెక్టమ్ నుంచి ఒక చిన్న గ్రంథి లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. దీన్ని రెక్టల్ గ్రాండ్ అని చెప్పేసి అని అంటారు, పురీషనాళ గ్రంథి అని అంటారు. ఈ పురీషనాళ గ్రంథి షార్క్ చేపలో అంటే మృదులాస్థి చేపల్లో మాత్రమే ఉంటుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ పురీషనాళ గ్రంథి ఏంటి అని అంటే ఇందాక నుంచి చెప్పుకున్నాం, స్మాల్ ఇంటెస్టైన్ లార్జ్ ఇంటెస్టైన్ కలిసే చోట సీకం ఉంటుంది, అందుకోసం ఉంటుంది అనుకున్నాం. ఇది అంధకోశానికి హోమోలాగస్గా చెప్పుకుంటారు. కాకపోతే దీని ముఖ్యమైన పని ఏంటి? సోడియం క్లోరైడ్ని స్రవించడం. ఇంక చివరిగా పక్షులకు వచ్చేసరికి పురీషనాళం అవస్కరంలో తెరుచుకుంటుంది. ఈ అవస్కరానికి ఆనుకొని ఒక ప్రత్యేకమైన గ్రంథి లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ గ్రంథి లాంటి నిర్మాణంలో లింఫోసైట్లు తయారవుతాయి. లింఫోసైట్లు జనరల్గా ఎందులో తయారవుతాయి? థైమస్లో తయారవుతాయి. వాటిని టీ లింఫోసైట్స్ అని అంటాం. ఇక్కడ ఈ గ్రంథి లాంటి నిర్మాణానికి బర్సా ఆఫ్ ఫ్యాబ్రిషియస్ అని పేరు పెట్టారు. అందుకే ఇక్కడ తయారయ్యే లింఫోసైట్లని బి లింఫోసైట్లని మొదటిసారిగా గుర్తించారు. అదే పేరు ఇప్పటికీ వాడడం జరుగుతుంది. సో అవస్కర భాగంలో మీకు వాయువు ఓపెన్ అవుతుంది, విసర్జక వ్యవస్థ ఓపెన్ అవుతుంది, బీజకోశాలు ఓపెన్ అవుతున్నాయి. ఇన్ని ప్రాంతాలు ఓపెన్ అవుతున్నాయి కాబట్టి ఇన్ని వ్యవస్థలు ఎక్కువ ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఈ లింఫాయిడ్ టిష్యూ అనేది ఉండి దానికి ఇమ్యూనిటీకి తోడ్పడుతుంది. కాకపోతే ఇది యంగ్ బర్డ్స్లో మాత్రం ఉంటుంది, పెద్ద పక్షుల్లో క్షీణించిపోతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఇది థైమస్తో పోల్చి అవస్కరానికి దగ్గరలో ఉంది కాబట్టి అవస్కర థైమస్ లేదా గ్లైకల్ థైమస్ అని చెప్పేసి అని కూడా అని అంటారు. సో మిగిలినవి లివరు, గాల్ బ్లాడర్, ప్యాంక్రియాస్, ఇవి మీకు షేర్ చేస్తాను. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, సో రేపు మీకు యాక్చువల్ డైజెషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో ఆ డైజెషన్ ప్రాసెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.